సిట్ సభ్యుల బృందంపై కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే లడ్డూ కల్తీ వ్యవహారం చాలా సీరియస్ వ్యవహారమేనని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత సిట్ తో విచారణ కొనసాగించేందుకు కేంద్రం కూడా ఓకే అంది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ్ చంద్రిక, తిరుమల శ్రీవారి లడ్డూ తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద ఈరోజు విచారణ జరుగుతుంది. ఈ విచారణ సందర్భంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తన వైఖరిని తెలియజేశారు. ముఖ్యంగా కేంద్రానికి కూడా సిట్ నిబద్ధతపై ఎటువంటి సందేహాలు లేవని, సిట్టులో సీనియర్ అధికారులు ఉన్నారు అని కూడా పేర్కొన్నారు. వాళ్ళ నిబద్ధతపై కూడా తమకు ఎటువంటి సందేహాలు కూడా లేవు అని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లడ్డు కల్తీ విచారణకి సిట్టు బృందాన్ని నియమించిందో అదే వైఖరితో కేంద్ర ప్రభుత్వం కూడా ఏకీభవించింది. దీంతోపాటు ముఖ్యంగా లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా సీరియస్ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడంతో అందుకనే సీనియర్ అధికారులతో ఈ సిట్టు విచారణ నియమిస్తున్నారని జరుగుతుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయడంతో ఇప్పుడు అటు ఎవరైతే పిటిషన్లు వేశారో, అంటే లడ్డూ కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలి, లేదు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిబిఐతో దర్యాప్తు చేయించాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేకపోతే మరో ముగ్గురు వేసిన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనల నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. లడ్డూ కల్తీకి సంబంధించి యాక్చువల్గా అయితే నిన్న మధ్యాహ్నం 3:30కి కూడా విచారణ జరగాల్సి ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విశాఖపట్నం అమ్మాయి మిస్సింగ్ కేసు జరుగుతూ ఉన్న తరుణంలో అది పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఇదే సమయంలో కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ సుప్రీం ధర్మాసనం ముందు హాజరయ్యి తమకు రేపు ఉదయం వరకు కూడా సమయం ఇవ్వాలని, ఈలోపు తాను అందరు స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రేపు ఉదయం అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఈరోజు ఉదయం మాత్రం 10:30కి ఈ విచారణ ప్రారంభమైన వెంటనే కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన సిట్ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అందులో సీనియర్ అధికారులు ఉన్నారు అని కూడా పేర్కొన్నారు. అయితే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేస్తాము అని చెప్పి కూడా సుప్రీం చెబుతుంది. దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేస్తామని కూడా చెబుతుంది. అయితే ఈ సుప్రీం కోర్టు మాత్రం రాష్ట్ర కేంద్రం వైఖరితో ఎంత విభేదిస్తుంది అనేది కూడా మనకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి తెలుస్తుంది. స్వతంత్ర సంస్థ అని అంటే సిబిఐ అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే సిబిఐతో దర్యాప్తు చేయించాలి అంటే సుప్రీంగానైనా అడగాలి, సుప్రీం ఆదేశాలైనా ఇవ్వాలి. సుప్రీంకోర్టు లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి విజ్ఞప్తి అయినా వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది. అందువల్లనే ఇప్పుడు స్వతంత్ర సంస్థతో దర్యాప్తు ఏర్పాటు చేస్తాము అని అంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కొంతమంది అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అధికారులతో పాటు ఏదైతే ఆహార కల్తీ నియంత్రణ సంస్థ ఉందో ఆ సంస్థలోని అధికారులతో పాటు ఎన్డీడీబీ ఇటువంటి సంస్థల్లో ఉండే కీలకమైన అధికారులతో ఓ స్వతంత్ర దర్యాప్తు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా సుప్రీంకోర్టులో ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా లడ్డూ తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి 3 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు ఇప్పటికే దర్యాప్తు నిర్వహించింది. ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థ కూడా FSST కూడా ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తరపున